అమ్మ అనేది ఎంత తియ్యటి పదం కదా అది. వినడానికి రెండే పదాలు ఉంటాయి అమ్మ అనేది. కానీ అది సృష్టిలో ప్రతి సృష్టికి మూలం అమ్మ. అలాగే దేవుడు ప్రతి దగ్గర చోట ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు అని అంటారు. అమ్మ అనేది ఎంత కమ్మని తియ్యటి మాట కదా అది. దేవుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు అని అంటారు. సృష్టికి మూలం ఆడది. అలాగే 9 నెలలు గర్భంలో మోసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక బిడ్డకు జన్మనిస్తుంది అనమాట. తను ఆ పుట్టినప్పుడు టైంలో కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది. బిడ్డ పుట్టాక తన కళ్ళారా చూసుకొని ఎంత తన్మయత్వం పొందుతుంది అంటే ఆ మాటలు ఆ ఒక్క అమ్మకు మాత్రమే తెలుస్తుంది. ఆ అనుభవించే అమ్మకి. దేశానికి రాజైన ఒక తల్లికి కొడుకే కదా. అలాగే మనం ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా అమ్మకి ఎప్పుడూ చిన్నపిల్లలమేనండి. ఇప్పుడు మనకి మదర్స్ డే వస్తుంది నియర్ బై. అలాగే మనం ఏమీ బహుమతులు ఇవ్వక్కర్లేదు, కోట్లు లక్షలు పెట్టి నగలు నాణ్యాలు ఇవ్వక్కర్లేదు. ఎంతో దూరంలో ఉన్న ఒక ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు తిన్నావు అంటే చాలా ఆనందపడిపోతుంది. అలాగే అమ్మని మనం అంత బాగా కూడా చూసుకోవాలన్నమాట. మనల్ని పెంచి పెద్ద చేసి ఎంతో వృద్ధిలోకి తెస్తుంది కదా అమ్మ. అలాగే మనం కూడా అలానే చూసుకోవాలి. ఇంకా అసలు ఈ మదర్స్ డే అనేది ఎలా వచ్చింది ఏంటి అంటే అమెరికాలో 1905 సంవత్సరంలో అన్నా జార్మిర్ అనే ఒక అమ్మాయి వల్ల మదరు చనిపోయిందనమాట. ఆ అమ్మాయికి అప్పుడు అనిపించింది మదర్స్ కంటూ ఒక రోజు కేటాయిస్తే బాగుంటుంది కదా, దాన్ని సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది కదా ఇంకా అని చెప్పి తను 1908లో స్టార్ట్ చేసింది అనమాట మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవటం, మాతృదినోత్సవాన్ని. అది అలా వెళ్ళిపోయి 1914కి అమెరికా అధ్యక్షుడు దాన్ని అధికారికంగా ప్రకటించారు. అదేంటంటే ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే సెకండ్ సండేని మదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు మాతృదినోత్సవంగా. అది ఇప్పటికీ అలాగే ఆనవాయితీగా ఉంది. అది ఎక్కడ మొదలైంది అనేది కాదండి ఇంపార్టెంట్. మనకి అమ్మను ప్రేమగా చూసుకోవాలి అనేది ఒక్కటే ఇంపార్టెంట్. ఆ రోజు కనీసం ఫోన్ చేసి విష్ చేసినా చాలు. అమ్మ నాకు ఇంత మంచి జన్మనిచ్చినందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు మన అందరి తరపున మన అమ్మలందరికీ నా ధన్యవాదములు అనమాట. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందరూ అమ్మలకి.